నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో ఈ మధ్యకాలంలో వైసీపీ అధినేత తీరుపైన గతంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ నేతలు తమ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి జగన్ కోటరీ పైన బహిరంగంగానే విమర్శలు చేశారు. కోటరీ వల్ల కొంప మునిగిందని విజయసాయి అన్నారు. గతంలో తనను నెంబర్ 2 అనేవారని, ఆ తర్వాత తన నెంబర్ ఎక్కడుందో వెతుక్కునే పరిస్థితి వచ్చింది అన్నారు. ఆయన పార్టీని వీడి బయటకు వచ్చాక కొంతమంది సీనియర్ తమ అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. అండ్ జగన్కి దగ్గర బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా జగన్ చుట్టూ ఉన్నవారి వల్లనే పార్టీకి నష్టం కలిగిస్తున్నారని పదే పదే చెప్పేవారు. చివరికి ఆయన కూడా జనసేనలో చేరాల్సి వచ్చింది. ఎవరిని సంప్రదించకుండా నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చడంపై కూడా వైసీపీ ఓటమికి కారణంగా చెప్తున్నారు. వైసీపీని వీడి జగన్తో ఉన్న బంధాన్ని తెంచుకున్న విజయసాయిరెడ్డి కూడా జగన్ చుట్టూ కోటరీ అంటూ తీవ్ర విమర్శలే చేశారు. ఇక మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అయితే ఇసుక మద్యం విధానాలే ఓటమికి కారణమని గతంలోనే చెప్పారు. ఇప్పటికీ తమ పార్టీ మారలేదని అప్పట్లో సంచలన కమెంట్స్ చేశారు. టీడీపీ ఆఫీస్పై దాడి, చంద్రబాబు అరెస్టు, చంద్రబాబు భార్య భువనేశ్వరి పైన మాటల దాడిని గుర్తు చేసిన కేతిరెడ్డి వైసీపీ ఓటమికి ఇవే కారణాలుగా చెప్పారు. షర్మిల కూడా జగన్ ఓటమికి ప్రధాన కారణమని కూడా కేతిరెడ్డి అన్నారు. మీ ఫ్యామిలీలో ఆస్తి గొడవలుంటే కోర్టుకెళ్ళి పరిష్కరించుకోవాలి, కానీ వైఎస్ఆర్ ఫ్యామిలీని నమ్ముకుని కొన్ని కోట్ల మంది ఉన్నారని విషయాన్ని మర్చిపోవద్దంటూ వైఎస్ బ్రాండ్ను ఎత్తి చూపించారు కేతిరెడ్డి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను కూడా కేతిరెడ్డి పలుసార్లు ప్రస్తావించారు. పార్టీలో సీనియర్లు స్వరం ఎందుకు మారుతుంది, స్వపక్షంలో విపక్షం వాయిస్ దేనికి అన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే పలువురు సీనియర్లు మనసులో మాటను, ఆవేదనను బయట పెడుతున్నారు. అధినేతకు ఆప్తులు, పార్టీ పెట్టినప్పటి నుంచి వెంట నడిచిన వాళ్ళు జగన్ తీరు, పార్టీ పనితీరు మారాల్సిందే అంటున్నారు. లేటెస్ట్గా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అయితే సుతిమెత్తగా, సున్నితంగానే అధినేతకు చురకలంటించారు. అధినేతకు సీనియర్లు ఇస్తున్న సందేశం ఇదే అంటున్నారు. కొంతమంది కరుడుగట్టిన జగన్ అభిమానులు, వారికి పార్టీతోనే కాదు జగన్తో అండ్ కుటుంబంతో కూడా సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి వారు పక్క పార్టీలోకి వెళ్ళలేరు. అలా అని అధినేత వెంట దూకుడుగా నడవలేరు. ఒకవైపు కూటమి సర్కార్ తీరు, మరోవైపు తమ హయాంలో జరిగిన తప్పులు వాళ్ళని డైలమాలో పడేస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు వైసీపీ సీనియర్లు తమ అభిప్రాయం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, మాజీ మంత్రి పేర్ని నాని, ఇలా కొందరు నేతలు తమ అధినేత చేసిన మిస్టేక్స్, పార్టీ నేతలు మాట్లాడిన మాటలు తమకు ఎంత డ్యామేజ్ చేశాయో ఇప్పటికే తమ వాయిస్ వినిపించారు. వైసీపీ పార్టీ వ్యవహారాలపైన పార్టీ వ్యవస్థాపక సభ్యుడు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పనితీరు, గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలపైన రెస్పాండ్ అయిన రాజమోహన్ రెడ్డి మాజీ సీఎం ఎందుకు వాస్తవాలు చెప్పకుండా ఆయన చుట్టూ చేరిన వారినంతా భజన చేస్తూ తప్పుదారి పట్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. నెల్లూరు ఎంపీగా పనిచేసిన రాజమోహన్ రెడ్డి వయసు రీత్యా యాక్టివ్గా పాలిటిక్స్కు దూరంగా ఉంటున్నారు. కానీ నెల్లూరు జిల్లాలో వైసీపీ రాజకీయాలను మేకపాటి కుటుంబం పర్యవేక్షిస్తుంది. దీంతో మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. జగన్కు గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితులపైన సరైన నిర్దేశం చేయలేదన్న పెద్ద ఆయన చుట్టూ ఉన్న వారి భజనకు ఆకర్షితులైన అధినేతకు ప్రజలు దూరమయ్యారని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో ప్రజలు ఎందుకు తిరస్కరించారో జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు మేకపాటి. ఓటమికి కారణాలను ఎనాలిసిస్ చేసి పార్టీ చేసిన తప్పులను రిపీట్ కాకుండా చూసుకుంటే బెటర్ అన్నారు. జగన్ అధికారంలో ఉండగా అప్పటి ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయటం సరికాదన్నారు. గతంలో పార్టీలో మంత్రి పదవుల కోసం జగన్ ఏది చెబితే అదే తానా అంటే తందానా అనేవారు. మంత్రులైన వాళ్ళు తమ పదవుల్ని కాపాడుకోవడానికి, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు మంత్రులు కావడానికి ఇలా నోటికి ఏదొస్తే అది మాట్లాడి ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసి లేనిపోని సమస్యలకు కారణమయ్యారనేది సీనియర్లు భావిస్తున్నారు. తాము చేసిన పథకాలే తమకు విజయం తెచ్చిపెడతాయని ఓవర్ కాన్ఫిడెన్స్ వైసీపీ నేతల్లో కనిపించింది. వైసీపీ నేతలు జగన్కు తిరుగులేదని వైనాట్ 175 అనే వరకు వెళ్లారు. అంటే 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ సీట్లు జగనే గెలుస్తారనే ప్రచారం చేశారు. కట్ చేస్తే 11 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చిందే ఘోర ఓటమిని కూడా మూటగట్టుకుంది వైసీపీ. సంక్షేమ పథకాల మీదే ఎన్నికలు జరిగి ఉంటే వాటి చుట్టే జనంలో చర్చ జరిగేది. తామేదో తమ జేబుల్లోంచి ప్రజలకు ఇస్తున్నామని రాచరిక ధోరణిలో జగన్ అనుచరులు వ్యవహరించారు. ఆ ధోరణిని ప్రజలు అంగీకరించలేదు. కొంతమంది నేతలు తమ ఆస్తులు పెంచుకోవడానికి, తమ పదవులు కాపాడుకోవడానికి జగన్కి వాస్తవిక పరిస్థితులు వివరించలేకపోయారు. ఎంతసేపు టీడీపీ నేతలపైన శాపనార్థాలు, తొడగొట్టటాలు, నోటుకొచ్చినట్టు తిట్లు, స్థాయి లేని వ్యాఖ్యలతో రోజు పతాక శీర్షికల్లో ఉండేలా జగన్ భక్త మేధావులు చేశారని మేకపాటి వంటి వారు వాపోతున్నారు. జగన్ పరామర్శ యాత్రల పేరుతో చేస్తున్న హడావిడి కూడా జనానికి నచ్చటం లేదు.
దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టుగా నష్టం అంతా జరిగాక నష్టపోయిన రైతుల దగ్గరికి కాకుండా తనకు ఇష్టమైన చోటికి వెళ్ళడం ఈ తరహా తప్పిదాలకు ఉదాహరణగా చెప్తున్నారు. ఎవరెన్ని చెప్పినా జగన్ వైఖరి మాత్రం మారదని, అందుకు కారణం ఆయన చుట్టూ ఉన్న కొంతమంది నేతలే అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.